మునుపటి కంటే అధికమైన మేలు కలుగచేసేదను. హల్లెలూయా. ఇప్పుడు వరకు మన జీవితాల్లో దేవుని నుంచి ఎన్నో మేలు అనుభవించాం. అయితే దేవుడు ఇకను అధికంగా మన జీవితంలో మేలు చేస్తారని, అధికమైన ఆశీర్వాదం, అధికమైన సమాధానం, అధికమైన బలం దేవుడు మనకి అనుగ్రహిస్తారు. దేవుని కోసం విస్తారమైన సంపదని విడిచిపెట్టిన అబ్రహాము గారితో దేవుడు ఇలా అంటారు, అబ్రహామా నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానని చెప్పినట్టుగానే దేవుడు అబ్రహాము గారిని అత్యధికంగా ఆశీర్వదించారని. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టినప్పటికీ దేవుడు వారిని అత్యధికంగా విస్తరింపచేశారని, దేవుడు కూడా మీ జీవితంలో అత్యధికమైన మేలు చేస్తారని దేవుడు యోబు గారిని విశేషంగా ఆశీర్వదించారు. అయితే సాతాను యోబు గారి నుంచి అన్నీ దోచేసుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు యోబు గారిని మునుపటి కంటే అధికంగా ఆశీర్వదించారని. ఒకవేళ ఏమన్నా కోల్పోయారా? దేవుడు మునుపటి కంటే అధికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కోల్పోయిన దానికి రెండింతలుగా దేవుడు అనుగ్రహిస్తారు. మీ సంవత్సరములు అధికమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనారోగ్యం కారణంగానో శ్రమల కారణంగానో జీవితం ముగించబడుతుంది అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ సంవత్సరాలు అధికం చేస్తారు, మీ పిల్లల్ని మీరు చూస్తారని.